నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ఇవాళ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అయినటువంటి అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మీద అసెంబ్లీకి అయితే వస్తారు. ఆ వచ్చిన క్రమంలో కల్తీ నెయ్యి పైన ఏమన్నా మాట్లాడతాడా, ఏ విధంగా ఢీ కొట్టగలుగుతాడు, అదేవిధంగా మద్యం వ్యవహారం పైన ఎట్లా మాట్లాడతాడు అని మీ వీడియోలు నేను పర్టికులర్గా లాస్ట్ 2 days నుంచి ఫాలో అయినా సార్. కొన్ని ఛానల్స్లో నేను చూశాను. బట్ మీరు అక్కడ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కనీసం 20 నిమిషాలు 30 నిమిషాలు కూడా ఉండడనే క్లారిటీ ఇచ్చారు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా సార్? అంటే ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మనం గత కొన్నాళ్ళుగా అతని రాజకీయ విధానాన్ని పరిశీలించిన, అతని వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఇవాళ తన ప్రత్యర్థులు తనకన్నా ఉన్నత స్థానంలో ఉంటే చూసి సహించి భరించగలిగే స్థైర్యం ఆయన దగ్గర లేదు. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు అనుకూలించినప్పుడు ఎవరైనా హీరోలే, కానీ పరిస్థితులు ప్రతికూలించినప్పుడు ఎవరు అసలు స్థైర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అన్న దాని మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ నాయకత్వ పటిమని అంచనా వేస్తాం మనం. జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో కూడా ఎన్నికల్లో ఓటమి చవిచూశాడు ఆయన. కానీ ఆ రోజు ఆయన చుట్టూ తిరిగి చూసుకుంటే 67 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం, అంటే తను కాక ఇంకొక 66 మంది శాసనసభ్యుల సంఖ్యాబలంతో ఒక బలమైన ప్రతిపక్షంగా ఉన్నాడు. ఆ రోజు కాన్ఫిడెంట్గా అసెంబ్లీకి వచ్చాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు, సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశాడు, నిలదీశాడు, పోరాడాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? 11 మంది సభ్యుల సంఖ్యాబలం. కానీ ఈ మధ్యలో ఏం జరిగింది? 2019-24 మధ్యకాలంలో పరిస్థితులు మారాయి. అంతకుముందు ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019లో అధికార పక్షం వైపు వచ్చాడు. అప్పటి వరకు అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. అటువంటి ఈ 5 సంవత్సరాల టెన్యూర్ తాను అధికారంలో ఉన్న సందర్భంలో తాను సభానాయకుడిగా సభలో ప్రతిపక్షాన్ని తను ఎలా హ్యాండిల్ చేశాడు, అదే క్రమంలో ఒకనాడు 67 మంది శాసనసభ్యుల సంఖ్యాబలం ఉన్న తానేం చేశాడు, ఇవాళ 23 మాత్రమే ఉండి అందులో కూడా ఒక 4 తన వైపు ఫిరాయించిన 19 మంది మాత్రమే తెలుగుదేశం శాసనసభ పక్షం వైపు మిగిలిన వాళ్ళు ఎలా స్పందించారు, ఎలా వ్యవహరించారు అనేది ఆయనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదే క్రమంలో అధికార పక్ష సభ్యులుగా అధికార పక్షంగా తాము ప్రతిపక్షాన్ని ఎలా హ్యాండిల్ చేశాం, ఇవి ఈ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. ఖచ్చితంగా ఆయనకి ఏంటంటే ఇవాళ మళ్ళీ సీన్ రివర్స్ అయింది. ఇవాళ నిన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నారు, నిన్న అధికారంలో ఉన్న తాను ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చాడు. మరి వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్న తాను అధికార పక్షాన్ని ఫేస్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఆయనకి ప్రతి క్షణం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఏంటి? అరే నేను ఆ రోజు ప్రతిపక్షాన్ని ఇలా హ్యూమిలేట్ చేశా కదా, ఇవాళ వాళ్ళకున్న సంఖ్యాబలాన్ని హేళన చేశా కదా, నేను ఇలా చిటికేస్తే నీకున్న ప్రతిపక్ష హోదా పోద్ది అని చెప్పని నేను బెదిరించా కదా, ఆ రోజు వాళ్ళని వ్యక్తిగతంగా దాడులు చేయించా కదా, దూషింపజేశా కదా, వ్యక్తిత్వాలకు పాల్పడ్డా కదా. మరి ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండటం కూడా కాదు, అసలు వైనాట్ 175 175కి 175 నేనే గెలవబోతున్నాను అని చెప్పని బేకరాలు నేను పోతే ఇవాళ వాళ్ళకి 164 స్థానాలు వచ్చినాయి. ఒక కొండలాగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. నా వైపు చూస్తే 11 మంది మిగిలిపోయారు. కానీ సమర్థుడికి 11 ఉన్నాయా 10 ఉన్నాయా 1 ఉన్నాయా అనేది పరిగణలోకి తీసుకోడు సార్. ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బూచిగా చూపిస్తున్నారు, లేకుంటే ఆయన నిజాయితీ వల్ల వస్తుందన్న మాట తెలియదు. కానీ ప్రతిపక్ష హోదాగా ఇస్తే నేను వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాననే మాట అనేక మార్లు చెప్తున్నారు. పొరపాటున అన్ని రూల్స్ పక్కన పెట్టేసి, భారతదేశంలో ఒకవేళ మౌలిక రూల్ కావచ్చు, అన్ని రూల్స్ పక్కన పెట్టేసి వీళ్ళకి ఏదైనా ప్రతిపక్ష హోదాగా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్థైర్యంగా ఒక 2-3 రోజులే వచ్చి అసెంబ్లీలో కూర్చోగలుగుతారా? ఆయన పూర్వం చేసినటువంటి తప్పుల మూలాన వీళ్ళు ఎండగడతారనే క్వశ్చన్ సార్. గమనించుకోవాల్సింది ఏంటంటే ఇతని రాజకీయ ప్రస్థానం మొదలైన తీరు ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగానే ఇతనికి రాజకీయ అవకాశాలు దక్కినాయి తప్ప ఇతనేం ప్రజా జీవితంలో ప్రజా సేవ చేసిన నేపథ్యం లేదు, ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడిన నేపథ్యం లేదు, ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కనీసం కృషి చేసిన నేపథ్యం లేదు. కానీ వాళ్ళ నాయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ నాయన కొడుకుగా 2009 ఎన్నికల్లో ఎంపీ స్థానం దక్కించుకొని పోటీ చేసి నెగ్గాడు. అంటే ఆ నాయన అడుగుజాడల్లోనే ఈ రాజకీయ ప్రస్థానం మొదలైంది. వాళ్ళ నాయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది గుర్తు చేసుకోవాలి మనం. 1978లో వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్కి
ప్రత్యామ్నాయం మేమే అని చెప్పని జబ్బలు దొరుకున్న రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. కానీ ఆయన కూడా ప్రతిపక్షంలో ఉండాలా, ప్రతిపక్షం తరపున ఈ ప్రభుత్వం మీద పోరాడాలా, మనకెందుకు వచ్చిన తగలాటకం అని చెప్పని గెలిచిన 2 వారాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించాడు. అంటే ప్రతిపక్షంలో ఉండి పోరాడే స్థైర్యం లేక అధికార పక్షం పంచన ఎంత వేగంగా చేరదామా అని చెప్పని పార్టీ ఫిరాయించాడు. ఆ రోజుల్లో బాటం శ్రీరామ్మూర్తి గారు సీనియర్ నాయకులు ఆయన నిండు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. పెళ్లిపీటల మీద కాళ్లపారాయణ కూడా ఆరకముందే కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పీటల మీద నుంచే లేచిపోయినట్టుగా మా పార్టీలో నినగాక మన నెగ్గిన రాజశేఖర రెడ్డి అధికార పార్టీలోకి ఫిరాయించాడు అని చెప్పారు. ఓకే, మరి అటువంటి రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయ ప్రస్థానాన్ని ఆయన అడుగుజాడల్లో మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్షంలో 11 మంది సభ్యులతో నీకు 11 మందే సంఖ్యాబలం ఉందా, నువ్వు పోరాడంటే పోరాడే ధైర్యం ఆయనకి లేదు, ఆ స్థైర్యం ఆయనకి లేదు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి దాని నుంచి ఆయన ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆ భయాన్ని చాటుకోలేదు, అంటే ఆ భయాన్ని బాహాటంగా వ్యక్తం చేయలేక ఈ కప్పదాటు వ్యవహారాలు, ఈ కుప్పిగంతులు పిల్లిమొగ్గలన్నీ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే, మనం దూకుడు సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది, మీ హీరో పక్కన నాకు చేరేయాలి, మీ హీరోకి ఏ భోజనం పెడితే ఆ భోజనం పెట్టాలి, నేను డైలాగులు చెప్పకపోయినా కూడా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి, ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు ఏదైనా అక్షర దోషం ఉన్నా కూడా మీరు కవర్ చేసుకోవాలని చెప్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అదేవిధంగా ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్కి హీరో పక్కన చేరేసి కూర్చోబెట్టి హీరోకి పెట్టిన భోజనం ఎందుకు పెడతారు? అలాగే ఈయన కూడా 11 స్థానాలు వచ్చినాయి, సభానాయకుడికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం ఇవ్వాలి. ఓకే, అంటే ఈయన గొంతెమ్మ కోరికలు కూడా సభానాయకుడి తర్వాత ప్రాధాన్యత నాకు ఇవ్వాలి, సభానాయకుడికి ఏ భద్రత కల్పిస్తున్నారో నాకు ఆ భద్రత కల్పించాలి, ఆ భద్రత కల్పించాలి అని అంటే నీకు అవకాశం ప్రజలు ఇవ్వాలి. ఇక్కడ గమనించుకోవాల్సింది మనం రాష్ట్ర శాసనసభ చరిత్రలో ప్రతిపక్ష హోదా దక్కని పార్టీలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళెవరు కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తామని గొంతెమ్మ కొరకలు వాళ్ళు కోరలా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి 2 శాసనసభ్యులు ఉన్నా, ఒక్కళ్ళే శాసనసభ్యులు ఉన్నా సరే మనకి ప్రజలు ఈ తీర్పే ఇచ్చారు, ఇన్ని స్థానాలే కట్టబెట్టారు, మనల్ని నమ్మి నెగ్గించిన ఈ 2 శాసనసభ్యులు వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన పార్టీ శ్రేణులు అన్నిటికీ కూడా మనమే ప్రతినిధులం కాబట్టి వాళ్ళ మన మీద 100 మంది సభ్యులు 150 మంది సభ్యులు ఉన్నదానికన్నా ఎక్కువ గురుతర బాధ్యత ఉంది అని చెప్పని వాళ్ళు పోరాడారు, ప్రశ్నించారు, సమాధానాలు రాబట్టారు, వాళ్ళ ఉనికిని చాటుకున్నారు. కాబట్టి అసలు సిసలు పోరాట పందా ప్రదర్శించగలిగిన నాయకులుగా సుదీర్ఘకాలం ప్రజలకి వాళ్ళు గుర్తుండిపోయారు, సభకి గుర్తున్నారు, రాష్ట్ర ప్రజలకు కూడా గుర్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ పోరాట తత్వం లేదు, ఆ ధైర్యం లేదు. కాబట్టి నేను నిన్న మొన్న కూడా అతను సభలో నిలవడు అని చెప్పిన కారణం అదే. ఇక్కడ ఇంకొక అంశం ఉంది. గత టెన్యూర్లో ఇతను అధికార పక్షంలో ఉన్న రోజున 19 మంది టీడీపీ శాసనసభ్యులు, అంటే 23లో 4 వైసీపీ లాగేసుకుంది కాబట్టి మిగిలిన 19 మందిలో ఒకరోజు 18 మందిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఒక్క చంద్రబాబు నాయుడు గారే సభలో ఉన్నారు. మరి ఆయన ఇట్లా వెన్నుచూపు పారిపోలా. 3 గంటల సేపు సభ వాయిదా పడేదాకా వీళ్ళు ఆయన్ని హేళన చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, సూటిపోటి మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నారు. అయినా సరే ఆయన ఇష్యూ నుంచి ఈల్డ్ అవ్వకుండా ఒంటరి పోరాటం చేసి ప్రభుత్వాన్ని వివిధ ప్రశ్నల రూపంలో వివిధ అంశాలలో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, ప్రభుత్వాన్ని సూటిగా స్పష్టంగా ప్రశ్నించారు. ఆ నైతికత, ఆ స్థైర్యం, ఆ పోరాట పంద ఇలా ఉండాలి అని చెప్పని ఆయన సభకి భవిష్యత్తు తరాలు కూడా పరిచయం చేశాడు. పరిస్థితులు అనుకూలంగా లేని రోజు ధైర్యాన్ని ప్రదర్శించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉండి ఆహా ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని పక్కన వాళ్ళందరూ పొగిడి నీకు 100 మాగదలు రెడ్ కార్పెట్లు పరిసి నువ్వు ఎటు కదిలితే అటు ఆహా అన్నొచ్చాడు, ఓహో అన్నొచ్చాడు, అన్న మాసరా, అన్న వీరుడురా, సూర్యుడురా, పులిరా, ఈ పొగడ్తలు పొగిడించుకునే సందర్భం అది పరిస్థితులు వికటించిన రోజు. ఈ పొగడ్తలు నీ దగ్గర లేని రోజున, నీకు ఈ రెడ్ కార్పెట్లో ఆహ్వానం దక్కని రోజున, ఆ రోజు కూడా నా ఐడెంటిటీ ఇది, నా సామర్థ్యం ఇది, ప్రజల సమస్యల పట్ల నా చిత్తశుద్ధి ఇది అని చెప్పని ఏ నాయకుడు ప్రదర్శిస్తాడో ఆ నాయకుడికి రాజకీయాల్లో చిరకాలం ప్రజలు గుర్తుంచుకుంటారు, మనుగడ ఉంటుంది. అలా లేని వైసీపీ పార్టీ, అలా లేని జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా పలాయనవాదాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి రేపు చూద్దాం
రేపు వాళ్ళ శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారంట. మరి బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు బయట మీడియా ముందు రకరకాల ప్రస్తావనలు చేస్తూ ఉన్నారు, రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు, రకరకాల ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతూ ఉన్నారు. మరి వాటిని వాళ్ళ సూటిగా స్పష్టంగా సభలో నిలబడి ముఖ్యమంత్రి గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ, పవన్ కళ్యాణ్ గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ, లోకేష్ గారి కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించే అధికారం అవకాశం ఉంది ఇవాళ. మరి దాన్ని వినియోగించుకుంటారా, వినియోగించుకోరా? వినియోగించుకుంటే ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారే కాదు, జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ నాయకత్వం పట్టి ఉంది అని చెప్పని మనం పరిగణలోకి తీసుకుందాం. లేదు నాకు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు కూడా అంత టైం ఇస్తే కానీ నేను రాను అనే ఈ కుంటి సాకులు చెప్పడం మొదలైంది అంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంతటి పిరికి నాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు చూడలేదు, భవిష్యత్తు తరాలు కూడా చూడవు అని చెప్పని ప్రజలు కూడా ఒక స్థిర నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఉంటుంది. 60 పని దినాలు కానీ అసెంబ్లీ కానీ అటెండ్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాను. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, గవర్నర్ ప్రసంగం చేసే రోజు ఆడు పెట్టేటువంటి సంతకాలు కూడా చల్లవు ఆ సమయంలో అనేది కూడా ఒక డౌట్ ఏంటి సార్. అసలు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి 60 పని దినాలు అనేది ఏదైతే ఒక మెడ మీద కత్తాలో వేలాడుతుందో దాని నుంచి తప్పించుకున్నారా, ఆల్రెడీ సంతకాలు పెట్టేస్తున్నారా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒకటి టెక్నికల్ అంశం, 2 ఎథికల్ అంశం. ఓకే, టెక్నికల్గా చూసినప్పుడు వాళ్ళు సభకు హాజరు కాకుండా సభ హాజరు పట్టీలో వాళ్ళు సంతకాలు చేశారు, జీతభత్యాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి గుర్రం గుడ్డిదైనా దానా కొదవలేనట్టుగా వాళ్ళు సభకు హాజరు కాకుండా, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించకున్నా, వాళ్ళ విధులు నిర్వహించకున్నా సభకి హాజరైనట్టుగానే హాజరు పట్టీలో నమోదై ఉంది. కాబట్టి సాంకేతికంగా చూస్తే వాళ్ళు సభకు హాజరైనట్టుగానే పరిగణించబడతారు. అదే క్రమంలో ఎథికల్ అంశం, ఈ మధ్య అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగిన సందర్భంగా కూడా సభకి హాజరు కాకుండా హాజరు పట్టీలో సంతకం చేసి వెళ్ళటాన్ని హాజరుగా పరిగణించాలా, సభకు హాజరు కాకుండా శాసనసభ్యులుగా వాళ్ళు విధులు వాళ్ళు నిర్వహించినప్పుడు వాళ్ళకి జీతభత్యాలు పొందే హక్కు ఉంటుందా లేదా అనేది ఎథిక్స్ కమిటీని పరిశీలించమని చెప్పని కూడా చర్చ జరిగింది. కొంతమంది బ్యాక్ బెంచర్స్ కదా, క్లాసులకి ఎగరగొట్టి సినిమాలకు పోయినట్లు. అంటే వాస్తవంగా జరిగేది అదే. నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ ఇదే అంశం కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. కాబట్టి ఏంటంటే 100% ఇవాళ సాంకేతికపరమైన అంశాలు చూసుకుంటే శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసే రోజున జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ శాసనసభ్యుడైనా వాళ్ళ ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో వాళ్ళు ఒక అంటే వాళ్ళు చెప్పే ప్రమాణం ఒకటి ఉంటుంది. ఏమని చేస్తారు? సభ నియమాలకు సభ సాంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరిస్తామని చెప్పని ప్రమాణం చేస్తారు. అంటే సభలో కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి. తప్పనిసరిగా ఏ శాసనసభ్యుడైనా సరే విధిగా పాటించి తీరాల్సిన నియమాలు కొన్ని ఉంటాయి. అలాగే అనాదిగా సభ పాటిస్తూ వస్తున్న సాంప్రదాయాలు కొన్ని ఉంటాయి. సాంప్రదాయాలు వేరు, నియమాల పరంగా చూసుకున్నప్పుడు షౌర్ అండ్ షగ్డర్ అని చెప్పనే ఆ నియమావళి బుక్ని శాసనసభ ఫాలో అవుద్ది. అంటే ఆ రూల్స్ ఫ్రేమ్ అయిన బుక్ అది. దాంట్లో మెన్షన్ చేస్తున్న చట్టం ఏంటి అంటే, వరుసగా 60 పని దినాలు కనుక ఏ శాసనసభ్యుడైనా హాజరు కాకుంటే అతని శాసనసభ్యత్వం రద్దు అవుతుంది. అంటే నీకు అది పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ఒక రూల్ పాస్ చేశాడు. ఏమని? ఆయన ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అని ఒక పథకాన్ని అమలు చేశారు. ఆ అమ్మఒడి పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో పిల్లల తల్లులు, వాళ్ళు స్ట్రిక్ట్గా చూసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే, ఏ పిల్లవాడైనా సరే 75% మినిమం అటెండెన్స్ ఉండి తీరాలి. 75% అటెండెన్స్ కనుక నమోదు కాకపోతే అతనికి మేము అమ్మఒడి ఇవ్వము. అంటే నువ్విచ్చే 13,000కే కుటుంబం మొత్తానికి కలిపి 13,000. ఆ ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఇచ్చేది 13,000. దానికే ఆ కుటుంబం మొత్తం కూడా 75% అటెండెన్స్ నమోదు చేయాలి అని చెప్పి నువ్వే ఒక రూల్ పెట్టినప్పుడు, మరి వాళ్ళ శాసనసభ్యుడిగా నువ్వు హాజరు కాకుంటే అది మరి దాన్ని ఎలా పరిగణించాలి? ఇదే క్రమంలో సభ నియమాల విషయంలో కూడా సభ గతంలో కొన్ని చర్యలు తీసుకుంది. వీళ్ళ నాయనే సభకి కొన్ని సాంప్రదాయాలు పరిచయం చేశాడు. కొంతమంది శాసనసభ్యులు సభ నియమాల ఉల్లంఘన కనుక పాల్పడితే వాళ్ళని వాళ్ళ శాసనసభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయొచ్చు అనే ఒక సాంప్రదాయాన్ని వీళ్ళ నాయన పరిచయం చేశాడు. ఇప్పుడు కర్ణం బలరాం గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన వీళ్ళ నాయన
ముఖ్యమంత్రిగా కొనసాగే రోజుల్లో ఆ రోజుల్లో మార్టూరు శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన. ఓకే. అలా మార్టూరు శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లో నాడు స్పీకర్గా ఉన్న కేఆర్ సురేష్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎక్కడో ఒంగోలులో జరిగిన ఒక రాజకీయ సభలో స్పీకర్ గారు నియంతలాగా వ్యవహరిస్తున్నాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. దానితో సభాధ్యక్ష స్థానాన్ని అవమానించారు, సభా గౌరవానికి భంగం కలిగిందని చెప్పని దాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసి, ఆ ప్రివిలేజ్ కమిటీలో అందరూ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే ఒక నిర్ణయం వెలువరించి కర్ణం బలరాం గారిని శాసనసభ్యుడిగా 6 నెలల పాటు డిస్క్వాలిఫై చేశారు. ఓకే. అంటే సభ నియమాల ప్రకారం స్పీకర్ స్థానానికి గౌరవానికి భంగం కలిగించకూడదు అని చెప్పని ఆ విధమైన నిర్ణయం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా అమలు జరిగి ఉన్నప్పుడు, మరి ఇవాళ సభకి 60 పని దినాలు వరుస క్రమంలో హాజరు అయి తీరాలి అని చెప్పని నిబంధన ఉన్నప్పుడు దాన్ని పాటించకుండా ఈ విధంగా మాల్ ప్రాక్టీసెస్, అంటే ఎగ్జామ్లో కాపీ కొట్టడం, క్లాస్ అటెండ్ కాకుండా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేసి క్లాస్ అటెండ్ కాకుండా వెళ్ళిపోతున్నావు అని అంటే ఎవరెవరిని మోసం చేస్తున్నావు? నెంబర్ 1, నిన్ను కని నీకు బట్టలు కుట్టించి నీ కాలేజీ ఫీజులు కట్టి భోజనం పెట్టి నిన్ను కాలేజీకి పంపిస్తున్న నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు. అలాగే నీకు చదువు చెప్తూ నిన్ను ఒక గౌరవప్రదమైన పౌరుడిగా తీర్చిదిద్దాలి అనుకుంటున్న నీ గురువును మోసం చేస్తున్నావు. 3వది, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అలాగే ఇక్కడ కూడా నిన్ను ఎంపిక చేసుకొని శాసనసభకు పంపించిన నీ ప్రజలను మోసం చేస్తున్నావు. నిన్ను నమ్మి నీకు టికెట్ ఇచ్చిన నీ పార్టీని మోసం చేస్తున్నావు. శాసనసభ్యుడిగా ప్రజలు కట్టిన పన్ను నుంచి నీకు అన్ని ఫెసిలిటేషన్స్ అందుతూ ఉన్నాయి. అంతటి ఖర్చు భరిస్తున్న శాసనసభను మోసం చేస్తున్నావు. చివరగా నిన్ను నువ్వు ఆత్మహత్యం చేసుకొని నిన్ను నువ్వు మోసం చేసుకుంటా ఉన్నావు. ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్న క్రమంలో ఇది కూడా 100% ఎథిక్స్ కమిటీ పరిగణలోకి తీసుకోవాల్సిన అంశంగానే స్పీకర్ గారు కూడా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. 175 మంది పోటీ చేస్తే 11 మంది నెగ్గితే ఆ 11 మంది 175 మందికి ప్రతినిధులుగా వాళ్లే సభకు హాజరు కావాల్సి ఉంటే, 175 నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు వాళ్లే సభలో లేవనెత్తాల్సి ఉంటే, 175 నియోజకవర్గాల ప్రజలకు సంబంధించిన అంశాలు వాళ్లే ప్రస్తావించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే, వాళ్ళు ఈ విధంగా వెన్ను చూపి పారిపోతున్న నేపథ్యంలో వీళ్ళకి శాసనసభ్యులుగా కొనసాగటానికి వీల్లేదు. శాసనసభ్యులుగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించినప్పుడు వీళ్ళ భారం సమాజం ఎందుకు మొయ్యాలని సమాజం కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ జీతభత్యాలు మాత్రమే కాదు, వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ ప్రివిలేజెస్ అన్నీ కూడా, వాళ్ళ గన్మెన్లు, వాళ్ళ వాహనానికి ప్రజల ఎలవెన్స్లు, వాళ్ళ ఫోన్ ఖర్చులు ప్రజలు భరించాలి, వాళ్ళు ప్రయాణ ఖర్చులు ప్రజలు భరించాలి. ఇన్ని వెసులుబాట్లు ప్రజలు వాళ్ళకి కల్పిస్తూ ఉన్నప్పుడు అసలు శిశుల బాధ్యత అయిన శాసనసభకి హాజరయ్యి శాసనాల రూపకల్పనలో వాళ్ళు భాగస్వాములు కానప్పుడు వీళ్ళని సమాజం ఎందుకు భరించాలి, ఎందుకు సహించాలి? ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని ఒక్క క్షణం కూడా ఆ పదవుల్లో కొనసాగనివ్వకూడదు అని చెప్పని వాళ్ళ శాసనసభ భావించిన పక్షంలో 100% రేపటి రోజున అంతిమంగా న్యాయస్థానాలు ఏం తీర్పిస్తాయి, న్యాయస్థానాల్లో వాళ్ళకి ఏ విధమైన వెసులుబాటు తగ్గుతుందో తర్వాత సంగతి. కానీ నైతికంగా మాత్రం వాళ్ళని శాసనసభ్యులుగా కొనసాగనివ్వటానికి వీల్లేదు. ఎస్ సార్, ధన్యవాదాలు సార్.